ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో నివాళులర్పించారు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. హిరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నదుల అనుసంధానంపై దశాబ్దాల క్రితమే కేఎల్ రావు ఆలోచనలు చేసిన దార్శనికుడిగా కొనియాడారు. వాజ్పేయి కాలం నుంచి నేటి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు నదుల అనుసంధానం కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలించి నదుల అనుసంధానాన్ని ప్రారంభించి ఘనత చంద్రబాబుదేనని మంత్రి తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టుల పూర్తి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం. అందులో కూడా ముఖ్యంగా భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి కేఎల్ రావు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఈరోజు మనందరం కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన అప్పట్లోనే భారతదేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి అని అంటే గంగా నది, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అనేది, నదుల అనుసంధానం అనేది ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే అందుకే ఆయన మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కేఎల్ రావు గారి స్ఫూర్తిని ఆ రోజు వాజ్పేయి గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేఎల్ రావు గారు అందించినటువంటి నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టి ఆ రోజు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా మరి అనుసంధానం చేయడం ద్వారా 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి పరిస్థితి మనం పట్టిసీమ ద్వారా చూసాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా, కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంది.